చేస్తారు. జనం ఎప్పుడో మర్చిపోయారు, ఇప్పుడు మిమ్మల్ని మర్చిపోయేటువంటి పరిస్థితులు మీరు తెచ్చుకుంటున్నారు. రావు గారు ఏంటి నిజమేనా, అలాంటి పరిస్థితులు ఉన్నాయా? ఇప్పుడు కృష్ణాంజలి గారు ఎందుకు ఆవేశపడుతున్నారు అర్థం కాదు, కానీ అలాంటి ఏం లేదండి. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం, కూటమి పార్టీలన్నీ కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు తూచా తప్పకుండా అమలు చేస్తాం. కొద్దిగా ఓపిక పట్టండి, ఎందుకంటే రాష్ట్రాన్ని మొత్తం దొంగలు పట్టట్టు దోసుకున్నారు. ఆ దోసుకున్న రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టడానికి కొంచెం టైం పడుతుంది. ఒక సంవత్సరం కూడా పూర్తి కాలేదు. మీరు అన్నట్టు అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అవుతుంది, ఇంకా ఇప్పుడు తల్లికి వందనం కానీ ఇంకా స్కాలర్షిప్ కానీ ఇవ్వలేదు. దాన్ని తొందరగా ఆలోచన చేస్తున్నాం. ఖచ్చితంగా కూడా వాళ్ళందరినీ కూడా ఆదుకుంటాం. ఏదో పిల్లలు మా పిల్లలుగా భావించేటువంటి కూటమి ప్రభుత్వం ఇది. ప్రజల్ని గాలి కొట్లేసే ప్రభుత్వం కాదు. ప్రజల యొక్క సమస్యల పైన పూర్తి అవగాహనతో ప్రభుత్వం నడుపుతున్నటువంటి ప్రభుత్వం ఇది. అవగాహన లేమితో ప్రభుత్వం నడుపుతున్నట్టు ప్రభుత్వం కాదు ఇది. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదు, ఇది కూటమి ప్రభుత్వం. చంద్రబాబు ఇవి కాదండి, పెరిఫరల్ వర్డ్స్ కాదు. కృష్ణాంజనేయులు గారు అడుగుతున్నది ఏంటంటే, కేబినెట్ లో తీర్మానం చేసిన తర్వాత కూడా ఇంకా మేనమేషాలు లెక్క పెడతాం, ఇంకేంది వచ్చే ఏడాది అద్భుతాలు జరగబోతున్నాయి, ఆకాశం నుంచి ఉపగ్రహాలు భూమి మీదకి వస్తున్నాయి, ఇలాంటి మాటలు ఎందుకని అడుగుతున్నాడు. దానికి సమానం చెప్పండి. ఆకాశం భూమి వస్తుంది కానీ భూమి ఆకాశం అవుతుంది, ఏం అలాంటివి ఏం చెప్పే అవసరం మాకు లేదు. ఖచ్చితంగా వీ నో వాట్ కమిట్మెంట్ వీ హావ్ గివెన్ టు ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేము ఏం కమిట్మెంట్ ఇచ్చామో మాకు తెలుసు. ఖచ్చితంగా తూచా తప్పకుండా మేము నెరవేరుస్తాము. ఎదుటి వాళ్ళకు ఒక ఓపిక ఉంటే సరిపోతుంది. మీరు ఓపికగా ఉండండి. మీరు ప్రజల యొక్క కృష్ణాంజనేయులు గారు 2029 వరకు మీరు ఓపికతో ఉండండి ఆయన సజెస్ట్ చేస్తున్నారు. 2029 వరకు, లేకపోతే జమిలీ వస్తే మధ్యలో, అప్పటి వరకు ఓపికతో ఉండండి, సహనం కోల్పోకండి, శాంతి మంత్రం పఠించండి. 29, 27, 30 అని మేము చెప్పలేదు. మీరు చెప్పేది అలాగే ఉంది. ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్ గా కేబినెట్ లో చేసిన తీర్మానం గురించి ప్రస్తావన చేశారు. హిస్ క్వశ్చన్ వాజ్ వెరీ క్లియర్, హిస్ అబ్జర్వేషన్ ఇస్ వెరీ క్లియర్. కృష్ణాంజలి గారు ఇంకోసారి అర్థమేంటి చెప్పండి ఆ కేబినెట్ తీర్మానం గురించి. ఇక్కడ ఒక అంశం అంటే చాలా స్పష్టంగా కేబినెట్ లో చెప్పినటువంటి అంశం ఏంటంటే, వచ్చే విద్యా సంవత్సరంలో మేము తల్లికి దీవెనకు సంబంధించినటువంటి విషయం మేము ఇస్తాము అని వేసినటువంటి దాని పెద్ద హెడ్డింగ్స్ వేశారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది, ఎప్పుడు ఇస్తారు అనేటువంటి దాని మీద అంటే వచ్చే సంవత్సరం అంట. ఈ సంవత్సరానికి ఎగ్గొట్టాము అనేటువంటి విషయాన్ని స్పష్టం చేశారండి ప్రభుత్వం వైపు నుంచి. ఇక్కడ ఉండేటువంటి శివపార్వతి గారు లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు డిబేట్ లో వీళ్ళు చెప్తే ఉపయోగం ఏందంటే ప్రభుత్వం చెప్పాలి. ప్రభుత్వం చెప్పేసింది మీకు ఈ విద్యా సంవత్సరంలో లేదు అని. ఈ విద్యా సంవత్సరంలో డిఎస్సి విద్యా సంవత్సరంలో అదే విధంగా ఈ రబీ లోపల మీకు అన్నదాత సుఖీభావ డబ్బులు లేవు అని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మీరు ఇప్పుడు పార్టీ తరఫున కూర్చొని ఎన్ని జీవితం ఉపయోగపడింది? ప్రభుత్వం ఇవ్వకుండా ఈ సంవత్సరం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అసలు శ్రీకాంత్ గారు ఒక నిమిషం, ఆయన వాళ్ళిద్దరిని మాట్లాడండి. మీరు ఫాల్స్ ఎలిగేషన్ వేయకండి, ఫాల్స్ స్టేట్మెంట్స్ రుద్దకండి. చెప్పారు పలానా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ ఈ విద్యా సంవత్సరం మేము డబ్బులు ఇవ్వట్లేదని చెప్పారా? ముఖ్యమంత్రి గారు ఏమన్నా ప్రస్తావించారా? లేదా ఏదైనా మంత్రి గారు ఏమన్నా ప్రస్తావించారా? ఏం మాట్లాడుతున్నారు? వచ్చే విద్యా సంవత్సరంలో ఈ సంవత్సరానికి లేదనే కదా మాట్లాడొద్దు. ఒక నిమిషం శ్రీకాంత్ వస్తాను, మీ దగ్గరకు వస్తాను కానీ రావు గారు ఆగండి. శివపార్వతి గారు ఆయన మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. ఆయన మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. పవన్ కళ్యాణ్ అదే విధంగా రబీ లోపల ఇస్తాం. ఈ రెండు స్టేట్మెంట్ ఇప్పించాలి. మీరు పవన్ కళ్యాణ్
పవన్ వాళ్ళకి కళ్యాణ్ clear తో report కూడా వచ్చిందా? ఈ స్టేట్ సర్టిఫికేట్ ఒక నిమిషం, శివపార్వతి గారు ఆగండి. నేను శివపార్వతి గారికి క్షమాపణ చెప్తానండి ఈ డిబేట్ లో. స్టేట్మెంట్ ఈ డిబేట్ లో నేను వాళ్ళు క్షమాపణ ప్రాసెస్ చేస్తారు, చెప్తాను ప్రాసెస్ లో శివపార్వతి భాగం గారికి. చేస్తారు. మీరు వాసుదేవన్ గారు పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ లో నాకు అర్థం కాదు. మీకు శివపార్వతి గారు డోంట్ బి ఎమోషనల్. ఆయన కేబినెట్ తీర్మానం గురించి శివపార్వతి గారు ఆయన కేబినెట్ తీర్మానం గురించి మాట్లాడుతున్నారు, దాని గురించి మాట్లాడండి. అనేటువంటి ప్రకటన ఏం పవన్ కళ్యాణ్ చేత మాట్లాడుతున్నారండి చేయించబడింది. మీరు? మీ నేను సొంత శివపార్వతి ఎగ్జాంపుల్స్ గారికి ఉంటారు ఇక్కడ. అన్కండిషనల్ ఏదో క్షమాపణ మీ సొంత చెప్తాను ఐడియాలు వాసుదేవన్ తీసుకొచ్చి గారు. అంతా ఉంటారు జనాలు. శివపార్వతి గారు కాస్త ఆయన మాట్లాడేది విని మాట్లాడండి. శివపార్వతి గారు ఆయన మాట్లాడేది విని మాట్లాడండి. ఆయన మాట్లాడేది విని మాట్లాడండి. రాష్ట్రానికి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? ప్రజలు అర్థం చేసుకుంటున్నారు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, సమకాలీన పరిస్థితుల గురించి. మీకు అర్థం కావట్లేదు, మరి మీరు మేధావుల ముసుగులో ఏం చేస్తున్నారు అర్థం కావట్లా. సరే, జనం చెవుల్లో పూలు పెడదాం అలా అనుకున్నారా? కాదు. సంపద ఏ సృష్టించి మేము పూలు పెట్టడానికి అన్ని జనాలు అప్పులు తీస్తాం, అమాయకులే. మేము పూలు మొత్తం భారాలు వేయము పెట్టడానికి జనాలు అని చెప్పి జనం అమాయకులే. చెప్తూ పూలు పెడదాం జనాలు అనుకున్నారా మీరు? అమాయకులు లేరు. మీరు అమాయకుల్ని చేశారు, అమాయకుల్ని చేశారు బాబా జనాలు. ఎవరు పూలు పెట్టట్లేదు. జనాలకు తెలుస్తుంది, జనాలకు తెలుస్తుంది కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు మాకు. సరే. వాసుదేవన్ గారు నేను ఒక్కటే పాయింట్ చదువుతున్నాను శివపార్వతి మీరు గారికి కూర్చొని నా టీవీలో పవన్ కూర్చొని కళ్యాణ్ తో ఏదేదో మీ స్టేట్మెంట్ సొంత ఇప్పిస్తే చేసేసి రుద్దేసి ఈ విద్యా జనాలు సంవత్సరంలో ఎట్లా జనాలు ఊగిపోతున్నారు. అన్నదాత మీరు సుఖీభావ డబ్బులు జనాలు ఊగిపోతున్నారు, ఈ అర్థం ఈ లోపల ఇస్తామని, They అదే have విధంగా the- ఈ విద్యా సంవత్సరంలో తల్లి దీవెనగిరి ఇస్తామని పవన్ కళ్యాణ్ తో స్టేట్మెంట్ ఇప్పిస్తే నేను అన్కండిషనల్ గా మీరు అడిగారని చెప్తారా ఏంటి? శివపార్వతి గారికి గవర్నమెంట్ క్షమాపణ చెప్తాను. ఇప్పుడు లేదు అని అంటే తల్లికి మాత్రం వందనం గురించి ఆంధ్రప్రదేశ్లో ఎవరండి ఉండేటువంటి రెస్పాండ్ అయ్యేది? తల్లులందరికీ తల్లికి జనసేన వందనం పార్టీ గురించి ఎవరు తరఫున రెస్పాండ్ అవుతారు? పవన్ కళ్యాణ్ విద్యాశాఖ కానీ మంత్రి లేకపోతే రెస్పాండ్ అవుతారు. శివపార్వతి మీరు గారికి అడిగే కోరికలు క్షమాపణ కొత్త చెప్తారా? మీరు ఏది పడితే లేక అది రైతులందరికీ మాట్లాడతారు. క్షమాపణ రెస్పాండ్ చెప్తారా? అవ్వాలా? ఈ విషయం మీరు చెప్పండి, రెస్పాండ్ తేల్చండి. అవ్వాలండి. మీరు అడిగేదానికి సరిగ్గా అడగండి. ఎవరు మాట్లాడతారు? తల్లికి వందనం గురించి ఎవరు మాట్లాడతారు? విద్యాశాఖ మంత్రి మాట్లాడతారు. రైతుల గురించి ఎవరు మాట్లాడారు? వ్యవసాయ శాఖ మంత్రి మీరు చెప్తున్నారు కదా, ఆల్రెడీ క్యాబినెట్ లో చెప్పేశారు, మేము ఇవ్వమని ఎవరు చెప్పారు. క్యాబినెట్ లో మీరు చెప్తున్నారు చెప్పారు? కదా ఇస్తామని. క్యాబినెట్ మీటింగ్ మీరు చెప్తున్నారు కదా ఇస్తామని. క్యాబినెట్ మీరు చేసిన జనసేన తరపున ఇస్తారా? క్యాబినెట్ తీర్మానం చేస్తే పవన్ కళ్యాణ్ పక్కన కూర్చొని చప్పట్లు కొట్టాడు. మరి కాబట్టి పవన్ కళ్యాణ్ తీర్మానం ఎక్కడ చేసిందండి? మీరు తీర్మానం చేసిందంటే వచ్చే విద్యా సంవత్సరంలో ఇస్తామని చెప్పారని మీకు అవగాహన లేకుండా మాట్లాడితే ఎవరు ఏం చెప్పలేరు. అవగాహన లేకుండా మాట్లాడితే ఎవరు ఏం చెప్పలేరు. డిస్కషన్స్ జరుగుతున్నాయని చెప్పారు. నేను డిస్కషన్ జరుగుతుంది, అదే విషయం చెప్పానంటే పవన్ కళ్యాణ్ చదివాను. ఏదంటే పవన్ కళ్యాణ్ కాదు, నారా లోకేష్ తో చెప్పించండి. మీరు మీ కూటమి తరపున నారా లోకేష్ గారు వెరీ క్లియర్ గా చెప్పారు. బయటకు వచ్చి మేము పాత బకాయిలు ఇస్తున్నాము, ఇంకా ఈ పిల్లల్ని ఎవరు ఇబ్బంది పెట్టొద్దు, సర్టిఫికెట్ల కోసం కాలేజీ వాళ్ళు ఇబ్బంది పెడితే మాకు ఫోన్ చేయండి, మేము రైట్ రైట్ ఓకే. శివపార్వతి గారు గవర్నమెంట్ దీని మీద క్లారిటీ ఇస్తుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ శివపార్వతి గారు, కృష్ణాంజనేయులు గారు, జ్వాలాపురం శ్రీకాంత్ గారు, యశ్వ గారు.